హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను టమాటా రసం చేసి చూపిస్తున్నానండి. ఇలా నేను చేసిన విధంగా టమాటా చారు చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది టమాటా రసం. ఈ టమాటా రసము మనము జలుబు ఉన్నప్పుడైనా సరే, ఇలా చల్లగా ఉన్నప్పుడు పెట్టుకుంటే జలుబు కూడా తగ్గిపోతుందండి. ఈ టమాటా రసము చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టమాటా రసము ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఈ టమాటా రసం కోసము మనము ఇలా పండిన టమాటాలు తీసుకోవాలి. ఎర్రగా పండిన టమాటాలు తీసుకుంటే రసం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు టమాటాకు తొడిమె కాడ ఉంటుంది కదండి, ఈ తొడిమె అనేది వేసుకోకూడదు. ఇలా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా 4 ముక్కలు కట్ చేసుకుంటే ఇలా మొత్తం టమాటాలు ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టమాటాలకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు ఇలా కడిగి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చింతపండు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, పుల్ల పుల్లగా అనిపిస్తుంది. టమాటాలతోటే బాగుంటుంది. ఇలా కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఈ బొవ్వని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ టమాటాలు ఉడికేలోపు మనము ఇందులోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక 10-12 మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి, ఇలా ఇవి వేసుకొని వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా రోట్లో కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కడుక్కొని ఇలా కాడలతో సహా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసేసి వేసుకొని ఇలా బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా ఇదంతా కచ్చాపచ్చగా దంచుకోవాలి. మంచిగా సన్నంగా పేస్ట్ లాగా దంచి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇప్పుడు మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడికినాయో చూసేద్దాం మనము. ఇలా టమాటాలు ఇలా ఉడకాలండి. టమాటా అంతా ఇలా మెత్తబడాలి. ఇలా మెత్తబడ్డదంటే టమాటా ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడు ఈ టమాటాలు పక్కన పెట్టేసుకొని మనము వేరొక బగవాన్ని పెట్టుకొని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా బగవాన్ని వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక రెబ్బ, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అంతా బాగా ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఉడకాలి. పొయ్యి మీడియంలో పెట్టి ఇలా మంచిగా ఉడికించాలి. ఉడికించినాక మనము టమాటా ఉడకబెట్టింది ఉంది కదా, ఆ టమాటాని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. ఇలా అంతా ఇట్లా తీసుకొని ఆ టమాటా రసం అంతా ఇందులో వేసేసుకోవాలి. టమాటాలు మొత్తము తీయొద్దు, అక్కడక్కడ చిన్న చిన్న టమాటాలు ఉన్నా పర్వాలేదు. అలా ఉంటేనే రసం అనేది టేస్ట్ ఉంటుంది. మనకు కావాల్సినంత వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర దంచేసుకున్నాం కదా, ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా కలుపుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఒక 5-6 మినిట్స్ ఇలా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇంకొక 10 మినిట్స్ అట్లా రసం మరగాలి. ఇలా ఒక 10 మినిట్స్ మరగబెట్టుకుంటే టమాటా రసం రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ టమాటా రసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.